కర్ర విరగకూడదు, పాము చావకూడదు. ఇది మోడీ గారి విధానం. ఇప్పుడు ఎవరైనా సరే ఏం మాట్లాడుతున్నా సరే గ్యాస్ విషయం గురించి ప్రస్తావించకుండా ఒక ఛానల్ ఉండలేదు. ఎందుకంటే ఇది ఘర్ఘర్కి కహాని, ప్రతి ఇంటికి సమస్యే. మరి ఇలాంటి సమస్య విషయంలో మన లాస్ట్ వీడియోలో అనుకున్నాం, ఈ అనవసరంగా కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి నేను బంద్ చేస్తున్నాను, కమర్షియల్ యూజ్ అనేది మాట్లాడకుండా ఉంటే బాగుండేది, సమస్య ఇంత దారుణంగా ఉండేది కాదు. కానీ ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ యొక్క కమర్షియల్ గ్యాస్ సప్లైస్ అంతా కూడా జియోకి ఇవ్వబోతుంది అనే సంగతి మాకు తెలుస్తున్నది. అభిజ్ఞ వర్గాల సమాచారం ప్రకారం అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నిజంగా ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే జియో వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఏ మూల గ్యాస్ ఉన్నా సరే దాన్ని ఎత్తుకొచ్చి తను అమ్ముకునే సత్తా ఉన్న వ్యక్తి. వాళ్ళకి నెట్వర్క్ ఉంది, వాళ్ళని అడిగేవాళ్ళు లేరు, కమర్షియల్ కాబట్టి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ప్రభుత్వం జస్ట్ చిన్న పర్మిషన్ ఇస్తే చాలు ఈ యొక్క కమర్షియల్ వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి. అప్పుడు వాళ్ళకు కూడా ఛాయిస్ ఉంటుంది. ఇదివరకులాగా మనం గ్యాస్ మీద ఆధారపడతామా? ఎందుకంటే ప్రతి ఒక్క కష్టం కూడా, ప్రతి ఒక్క సమస్య కూడా ఒక అవకాశాన్ని మనం ఓపెన్ చేస్తుంది. మన చంద్రబాబు చెప్పినట్టుగా ఇప్పుడు ఇది కూడా అలాగే ఓపెన్ చేసింది. ఇప్పుడు ఈ గ్యాస్ బదులు ఇండక్షన్ స్టవ్స్ వచ్చేసాయి కదా. ఈ ఇండక్షన్ స్టవ్స్ ప్రతి ఇంట్లో కూడా చాలా బాగా లాభకరంగా ఉంటాయి. సపోజ్ ఒక ఇంటికి గ్యాస్కి ఒక నెలకి 1000 రూపాయలు అయిందనుకోండి, ఈ ఇండక్షన్ స్టవ్ మూలంగా 600 రూపాయలు అవుతుంది. ఎట్టా అంటారు, ఎట్టాగే చెప్తాను నుండి. ఎందుకంటే గ్యాస్ స్టవ్ ఆ యొక్క వేడి అంత స్ప్రెడ్ అవుతుంది. అలా కాకుండా ఇండక్షన్ స్టవ్ ఉందనుకోండి, దానికి ఎక్కడ కావాలో ఆ పాయింట్లోనే వస్తుంది కాబట్టి ఆ కరెంట్ ఖర్చు కూడా తక్కువ అవుతుంది, త్వరగా వంట అవుతుంది. మరి త్వరలోనే జియో ఇలాంటి మన ముందు కమర్షియల్ సప్లైకి వచ్చినా సరే మరి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్. ఒక్క లైక్ ఇవ్వకూడదా?